పుష్ప 2 మూవీ పూర్తవుతుందనేలోగా ట్విస్టులు పెరిగాయి. ఇందులో విలన్ బన్వర్ సింగ్ షేకావత్ అనుకున్నారు. కానీ ఇందులో అసలు విలన్ కేశవ అని తేలింది. తన పేరు 2 రోజులుగా మార్మోగుతోంది. తన వల్లే పుష్పరాజ్ చాలా వరకు వెనక్కి తగ్గాల్సి వస్తుందట. పుష్ప 2కి ఓవరాల్ గా విలన్లు ఎంతమంది ఉన్నా అసలు విలన్ మాత్రం కేశవే అని తెలుస్తోంది. అదెలాగో చూసేయండి. పుష్పలో హీరో పుష్పరాజ్, హీరోయిన్ శ్రీవల్లి, ఇక కేశవ్ ఫ్రెండ్ సునీల్ అనుకో ఫస్ట్ హాఫ్ విలన్లు, బన్వర్ సింగ్ షెకావత్ చివర్లో వచ్చే విలన్, తనే సీక్వెల్ లో అసలు విలన్. ఇది పుష్ప హిట్ అయినప్పుడు జనాల్లో ఏర్పడ్డ ఇంప్రెషన్. కానీ రియాలిటీ మరోలా ఉంది. పుష్ప సీక్వెల్ లో ఉన్న పుష్పరాజులో అసలు విలన్ కేశవే అంటున్నారు. నిజంగా సినిమాలో హీరోను వెన్నుపోటు పొడిచేసే ఫ్రెండ్ కేశవే అంటూ అప్పట్లో అంతా అంచనాలు వేశారు. అది నిజమో కాదు తేలాలంటే పుష్ప 2 వచ్చాకే తేలుతుంది. కానీ పుష్ప 2 షూటింగ్ పూర్తి కాకముందే కేశవే వెన్నుపోటు పొడిచే అసలు విలన్ అంటున్నారు. ఇది సినిమా కథలో కాదు, రియల్ గా జరుగుతున్న కథలో అంటున్నారు. పుష్ప 2 ఎంతో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. అందులో హీరోతో సమానంగా ఇంపార్టెన్స్ ఉన్న రోల్లో కేశవ్ గా జగదీష్ నటిస్తున్నాడు. అలాంటి తను మొన్న ఓ అమ్మాయి ఆత్మహత్య కేసులో జైలుకి వెళ్లగానే పుష్ప 2 షూటింగ్ కి బ్రేక్లు అన్నారు. కథ మార్చడమో తను రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయడమో అన్నట్టు ప్రచారం జరిగింది. లక్కీగా జగదీష్ కి బెయిల్ దొరకడం, షూటింగ్ లో తను జాయిన్ కావడంతో పుష్ప 2 కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్నారు. కానీ ఇక్కడే చిక్కొచ్చింది. జగదీష్ మీద అమ్మాయి సూసైడ్ కేసు ఉండగా తనని పుష్ప 2 రిలీజ్ టైంలో ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అనే అనుమానాలున్నాయి. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో తను ఉండగానే సినిమాకు మంచి టాక్ వస్తోంది. కాబట్టి తన వల్ల పుష్పకేం ఇబ్బంది లేదు అనే వాదన పెరిగింది. కానీ అంబాజీపేటలో జగదీష్ పాత్ర పుష్పలో కేశవలో పాత్రతో పోలిక లేదు. దానికున్న అంచనాలు వేరు. కాబట్టి జగదీష్ రియల్ లైఫ్ లో జైలుకెళ్లడం పుష్పరాజ్ కి ఇబ్బందులు తెచ్చే అంశమే అని అంటున్నారు.